హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చిత్తూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్ళే సర్వీస్ నంబర్ 5402 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ చిత్తూరు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6:30 చిత్తూరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7 గంటలకు చిత్తూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, నెల్లూరు, ఒంగోలు, చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ మీదుగా రాజమహేంద్రవరంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 8:20 చేరుకొని తిరిగి 9:30 అయితే బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ శ్రీకాళహస్తికి రాత్రి 10:30, నాయుడుపేటకు రాత్రి 11 గంటలకు, నెల్లూరుకు అర్ధరాత్రి 12:10, ఒంగోలుకు అర్ధరాత్రి 2:45, చిలకలూరిపేటకు తెల్లవారుజామున 4 గంటలకు, గుంటూరుకు తెల్లవారుజామున 4:55, విజయవాడకు తెల్లవారుజామున 5:35, రాజమహేంద్రవరంకు ఉదయం 10 గంటలకైతే చేరుకుంటుంది. చిత్తూరు నుంచి రాజమహేంద్రవరంకు సుమారుగా 637 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 15 గంటలు. చిత్తూరు నుంచి రాజమహేంద్రవరంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1200 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం రాజమహేంద్రవరం నుంచి చిత్తూరు వెళ్ళే సర్వీస్ నంబర్ 5409 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 3:30 రాజమహేంద్రవరం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ విజయవాడకు సాయంకాలం 6:50 చేరుకొని తిరిగి 8:30 అయితే బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ గుంటూరుకు రాత్రి 9:30, చిలకలూరుపేటకు రాత్రి 10:15, ఒంగోలుకు రాత్రి 11:25, నెల్లూరుకు అర్ధరాత్రి 1:40, శ్రీకాళహస్తికి తెల్లవారుజామున 3:30, తిరుపతికి తెల్లవారుజామున 4:30, చిత్తూరుకు ఉదయం 6:10 అయితే చేరుకుంటుంది. రాజమహేంద్రవరం నుంచి చిత్తూరుకు టోటల్ జర్నీ అవర్స్ 14:40. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.